యాక్చువల్‌గా మాకు రోజులో 7 టైమ్స్ ఫుడ్ పెడతారనమాట. ఫస్ట్ పొద్దున్న రోజులో 7 టైమ్స్. 7 అంటే అన్ని డ్రింక్స్ అన్నీ అందులో ఓకే. ఇంక్లూడ్ అవుతాయి. ఫస్ట్ పొద్దున్న 6:30కి అలాగా మాకు సాయిశ్వర్ అని ఉంటదనమాట. రాగి మాల్ట్ లాగా. ఓకే. అది ప్రోటీన్స్ ఎక్కువ దొరుకుతుంది మాకు దానివల్ల. తర్వాత మరి మార్నింగ్ 7:30 లోపే బ్రేక్‌ఫాస్ట్ పెట్టేస్తారు. రోజుకొక బ్రేక్‌ఫాస్ట్. అది 2 బ్రేక్‌ఫాస్ట్ పెడతారు. ఒక్కొక్క రోజు ఉప్మా, అలాగే పోహా, దోస, చట్నీ, ఇడ్లీ, సాంబార్ చాలా రకాలు పెడతారనమాట. అండ్ ఆఫ్టర్నూన్ కూడా డైలీ ఒక్కొక్కటి కర్రీ చేస్తారనమాట. ఒకవేళ పొద్దున్న చేసిన కర్రీ రాత్రి పెట్టరు, రాత్రి చేసిన కర్రీ పొద్దున పెట్టరు. చాలా హెల్తీగా ఫుడ్ చేస్తారనమాట. మరి ఇక్కడ ఏమైతే తింటున్నామో వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇక్కడే వాళ్ళందరూ నీట్గా పండిస్తారు. తర్వాత ఆ వెజిటేబుల్స్నే వాళ్ళు కుక్ చేసి మాకు పెడతారనమాట. చాలా హెల్తీగా కడిగి మంచిగా పెడతారు. మార్నింగ్ 10:30కి స్నాక్స్ ఉంటుందన్నమాట. అందులో కుకుంబర్ కానీ లేదంటే ఫ్రూట్స్, జ్యూసెస్ అలాంటివన్నీ ఇస్తారు. ఈవినింగ్ కూడా స్నాక్స్ ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ ఏదో ఒక కర్రీ, రోజుకొక కర్రీ, వేడి వేడి అన్నం పెడతారు. అలాగే బటర్ మిల్క్ కూడా కంపల్సరీ అనమాట డైలీ. ఈవినింగ్ స్నాక్స్ కూడా పెడతారు. అప్పుడు ఇవి అటుకులు కానీ బొరుగులు కానీ అవన్నీ పెడతారనమాట. నైట్ కూడా వేడి వేడిగా అంతా చేసి పెడతారు. చపాతీ కూడా కంపల్సరీగా ఉంటుంది నైట్. తర్వాత నైట్ మిల్క్ 9:30కి మిల్క్ ఉంటుంది. నైస్, చాలా బాగుందమ్మా. నాకు కూడా ఫుడ్ బాగా నచ్చింది మీది.